మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఎవరైనా మన లైఫ్లో మనకి వచ్చారు, కలిసారు, అలాగే మనం ఏదైనా వస్తువుతో మనం అవసరాలనేవి తీర్చుకున్నాము అంటే వాటితో మనకి ఎప్పటి నుంచో రుణానుబంధం ఉంది, అలాగే ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇలా మనకి అనిపిస్తుంది అంటే నిజంగానే ఆ వ్యక్తులతో, ఆ వస్తువులతో మనకి రుణానుబంధం ఉండే ఉంటుంది. అది మన డెస్టినీలో ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఎవరైనా మనుషులు కానీ, వస్తువులు కానీ, ఇంకా మనం ప్రేమించే జంతువులు కానీ, మనం ఏదైతే గత జన్మలో లేదా మన పాస్ట్లో మన బాధల తాలూకు ఫీలింగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్ని, ఆ పెయిన్ని హీల్ చేయడానికి వచ్చి ఉంటారు, లేదా మనకి ఇంకేదైనా వాళ్ళ ద్వారా నేర్పించడానికి వచ్చి ఉంటారు. అలాగే వాళ్ళతో మనం జర్నీ చేస్తున్నాము అంటే మనం ఇంకేదైనా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాము అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్ కదా. ఇది ఒక్కసారి గమనించండి. మీ లైఫ్లో మీకు ఇప్పటి వరకు ఎదురైన వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అలాగే మీరు అమితంగా ప్రేమించే జంతువులు కావచ్చు, మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాయి కదా. అవును కదా. సో ఎవరైనా ఎప్పుడైనా ఏ వస్తువునైనా, ఏ మనిషినైనా సరే మనం లైఫ్లో కలిసాము అంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. అది వాళ్ళ నుంచి నేర్చుకున్న బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, గుడ్ సిచ్యువేషన్ అయినా, ఏదైనా ఒకటి మనకి నేర్చుకున్నాము, నేర్పించాము అంటే దానిలో మనకి లైఫ్ లెసన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు మనకి గురువులు అవ్వటం ఖాయం. ఏమంటారు?